శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆదియాసాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 2 ఆగస్ట్ నుండి 2 ఆగస్ట్ 2026 నుండి 8 ఆగస్ట్ 2026 అంటే ఈ వారం రోజులు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. మిథున రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడు, అలాగే కర్కాటక రాశిలో రవి, బుధ, గురుడు. బుధుడుగా మారిపోతారు మళ్ళీ 5th నుంచి. అదే కాకుండా సింహరాశిలో కేతువు, శుక్రుడు కన్యారాశిలో నీచత్వంలో ఉంటాడు, అదొకటి చిన్న మైనస్ పాయింట్. కుంభరాశిలోనేమో రాహు, శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు మీనరాశిలో. సో ఇది గ్రహాల యొక్క ప్రభావం. ఇప్పుడు మనం మకర రాశి వాళ్ళకి ద్వితీయంలో రాహు చాలా మంచి పనులు చేయడు, చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా కొద్దిగా ప్రోత్సాహం అనేది తక్కువ, నిరుత్సాహం అనేది ఎక్కువ. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ శని ప్రభావం, శనికి వక్రగతి ఉన్నాడంటే మీ రాశ్యాధిపతి 3వ భావంలో వక్రగతిలో ఉండి గురుడిచే చూడబడ్డం వలన శుభ ఫలితాలే ఇస్తాడు. ధైర్యంగా ఉండడము, మీ తోబుట్టువులకు ధైర్యం చెప్పడము, చక్కగా షార్ట్ జర్నీస్ చేయడము, మీ తోబుట్టువులు మీ చెల్లెళ్ళని కలవడము, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము, వాళ్ళ వలన కూడా మీకు సపోర్ట్ ఉండడము చాలా బాగుంటుంది. ధైర్యం నూరిపోస్తూ ఉంటారు. పనులందు పట్టుదల పెరిగి చాలా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా 4th హౌస్ లార్డ్ కూడా బాగుంటే మీకు విద్యలో కూడా ఆటంకాలు లేకుండా చాలా బాగుంటుంది. కానీ సంతానం వలన కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుందండి. పుత్రిక సంతానం వలన ఇబ్బంది పడతారు. స్టాక్ మార్కెట్లో కూడా కొద్దిగా మీకు డబ్బులు రావడంలో కొంచెం లాసులు వస్తుంటాయి, డబ్బులు రావడం తక్కువ. 6వ భావంలో ఉండే కుజుడు, బుధుడు చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అంత మంచివాడు కాదనమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 6వ భావంలో కుజ బుధుల వలన కూడా మీకు ఒక విధమైనటువంటి హర్షయోగాన్ని ఇస్తాడు బుధుడు. కుజుడు కూడా 6వ భావంలో సక్సెస్ రేట్ని ఇస్తాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కుజుడు మిథున రాశిలో ఉంటే ఫారిన్ కంట్రీస్ అని అనుకుంటాం కదా, ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు. అదొక శాస్త్రం. వెళ్తారు, చాలా బాగుంటుంది. శత్రువుల వలన కానీ, రుణాల వలన కానీ, రోగాల వలన కానీ భయం తక్కువ. 7వ స్థానంలో రవి, బుధ, గురులు చాలా బాగున్నారండి. అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా భార్యాభర్తలు కలిసి ఉంటారు. దూరం అయిపోయిన వాళ్ళని సరే కలిసి ఉంటారు. పైగా మీ 7వ భావంలో రవి, బుధులు ఉన్నారు కాబట్టి చక్కటి భర్త, చక్కటి భార్య వస్తారు. అంటే వివాద వేడుకలు అతి త్వరలో జరగబోతున్నాయి. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. కేతు అష్టమంలో ఉన్నాడు, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. భాగ్యస్థ అత్యంత రాజకారకుడు ఉన్నాడు కదా, పంచమాధిపతి ఆయన మరి మీకు భాగ్యస్థానంలో ఉండి దశమాధిపతి కూడా అయ్యాడు, వీక్ అయిపోయాడు కదా. ఆయన దశమస్థానాధిపతి కూడా వీక్ అయిపోయాడు కదా భాగ్యంలో ఉండి. అంటే ఏంటి అర్థం? మీరు చేస్తున్న వ్యాపారాలు కానీ, ఉద్యోగాల్లో కానీ, మీ పిల్లల విషయంలో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, జాగ్రత్తగా ఉండాల్సింది అని క్లియర్గా చెప్పేస్తున్నాడు గ్రహాలు. శుక్రుడు, రాజయోగాడు శుక్రుడు మరి మీకు అలా ఉండిపోకూడదు అండి. భాగ్యస్థానంలో శుక్రుడు నీచలో ఉండడం కరెక్టా? నాన్నగారికి కూడా బాగుండదు. వ్యాపారాల్లో నష్టాలు వస్తుంటాయి. ఉన్నతమైన విద్యరీత్యా మీరు విదేశాల వలన కుదరదు. సినిమా రంగంలో కూడా మీకు నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. 10th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి మీకు ఉద్యోగపరంగా కూడా మీరు బాగా సంపాదించుకోవడము, స్థిరంగా ఉండడము, అలాగే వ్యాపారంలో గురుడు చూడడం వల్ల కూడా కొద్దిగా మీ స్థిరమైన వ్యాపారాలు కొద్దిగా గొప్ప డబ్బు సంపాదించుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఇందా చెప్పినట్టుగానే నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నేను ఈ ఆస్ట్రాలజీలో చాలా కాలం నుంచి ఉన్నానండి. 36 years నుంచి ఉన్నాను. అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సింగరేణి కాలేజెస్ కొత్తగూడెంలో ఒకటి చేశాను. సరే, అవన్నీ పక్కన పెడితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అటు ఫైనాన్స్లోను, ఇటు ఆస్ట్రాలజీలో కూడా అబౌవ్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 36 ఏళ్ళు ఇందులో ఉన్నాను. ఇందులో అంటే ఆస్ట్రాలజీలో కొద్దిగా గొప్ప జాతకాలు చూస్తూనే ఉంటాను నేను. సరే, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీ జాతకాలే కాదండి, మీ స్నేహితులు, మీ తెలిసిన వాళ్ళు, బంధువులు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలి. ఉంటే మీకు పెళ్ళిళ్ళ గురించి కానీ, ఉద్యోగపరంగా కానీ, భార్యాభర్తలు విడిగా ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తారా ఆ విషయం కానీ, అలాగే చాలా సంతానం విషయంలో కానీ చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఉదాహరణ చెప్తాను నేను. చాలా విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు. మీకు తెలుసుకోవాలనిపిస్తే నా నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి,
తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా వాస్తులో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే మన పేరు పట్టే మనం ఎటువైపు నివసిస్తే బాగుంటుంది, ఏ ఫేసింగ్ బాగుంటుందని పేరుని బట్టే చూస్తాం. అంతేగాని నక్షత్రం ప్రకారం ఎట్టి పరిస్థితులు చూడము. ఈ మధ్య నాకు కొంతమంది ఫోన్ చేసి నక్షత్ర ప్రకారం కూడా చూస్తారు కదా సార్ అంటే అమెరికాలో ఉన్నవాళ్ళు ఫోన్ చేశారు, అడిగారు. అలా కాదు, నక్షత్ర ప్రకారం చూడరు. ఎవరో మంచి గైడెన్స్ ఇచ్చుంటారో. నక్షత్ర ప్రకారం కాదు, వాస్తు అనేది మన పేరు ప్రకారం స్టార్టింగ్ లెటర్ ఏముంది దాని ప్రకారం చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు. సరే, అది పక్క పెడదాం అనుకోండి. మీకు ఏమైనా వాస్తు సంబంధించిన విషయాల్లో ఏమైనా మీకు ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. వాస్తు విషయంలో కూడా నేను చెప్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో చేసుకోవాల్సినటువంటి పూజాది కార్యక్రమాలు మన స్తోమత తగ్గట్టుగా, మన స్థితికి తగ్గట్టుగా చేసుకొని చెప్పుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడు బాధకుడుగా ఉంటాడు. శనీశ్వరుడు వక్రగతిలో చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాడు అన్ని రాసుల వాళ్ళకి. కొన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగాన్ని ఇస్తాడు. అయినా అన్ని రాసుల వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకం చేయించుకోవాల్సిందే. 9 శనివారాలు తైలాభిషేకం చేయించుకోండి. మన్య సూక్తంగా మీరు గుళ్ళో చేస్తారంటాయి. మన్య సూక్త శనీశ్వరుడిగా తైలాభిషేకం చేయించుకుంటే సూపర్. అందులో శని త్రయోదశి వచ్చినప్పుడు ఈ మన్య సూక్త శనీశ్వర తైలాభిషేకం చాలా పట్టు ఇస్తుంది. ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేయాలి. శనీశ్వరుడు ఎలా పూజ చేయాలో మీకు తెలుసు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేసి తమలపాకులు దండ కానీ, తమలపాకులతో పూజ చేయడం కానీ చేయాలి. ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం కానీ శనివారం కానీ సింధూరం రాయించాలి. ఎవరైతే శనివారం పూట కానీ, శనివారమే సింధూరం ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళకి శని దోషం అంటదు అని శనీశ్వరుడే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారికి చెప్పాడు. అంతేకాకుండా శని దోషం ఉంది కాబట్టి మనం ఎక్కువగా అందరం కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా శివాభిషేకం అసలు మర్చిపోకూడదు. శివుడికి మల్లెపూలతో కానీ, లేదా మారేడు దళాలతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ పూజ చేయడం వలన సకల శుభాలు కలిగితే గ్రహ దోషం పరిహారం అవుతాయి. కాకపోతే ఏంటంటే మన మెయిన్ జాతకంలో మన దశలు ఉంటాయి కదండి, ఆ దశల ప్రకారం కొద్దిగా చెడు ప్రభావం ఉండొచ్చేమో. బట్ ఏదైనా ఈ పూజలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఈ నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారికి ప్రభావం ఉంటుంది కదా. మనం వరలక్ష్మి శుక్రవారాలు వస్తూ ఉంటాయి. ఆ అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం సకల శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లె పువ్వులతోటి మీకు మన అందుబాటులో ఏది ఉంటాయి, ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు చేయడము. అమ్మవారికి కుంకుమ పూజ, అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి చేసుకోవడము, కనకదుర్గ అమ్మవారిని పూజించడము, బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఆవిడ్ని కూడా పూజించడము. అలాగే ఎక్కడైనా సరే మనం మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి చండీ హోమాలు చేయించుకోవడం వలన ముఖ్యంగా చాలా మంచి శుభఫలితాలు వస్తాయండి. అందరికీ శుభఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా అంటే ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ అమ్మవారిని నిరంతరం పూజించడం. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః, అలాగే లక్ష్మీదేవి నమః అంటాం కదా. ఇట్లా పూజించడం వలన అమ్మవారిని మీకు ఎలా పూజించాలంటే అలా నిష్టగా పూజించడం వలన సకల శుభాలు కలిగి లక్ష్మీదేవి స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.